మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లా చుండూరులో కూల్చివేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకన్న భవనాలను ఆయన పరిశీలించారు. రాజకీయ కక్షతో జేసీబీలతో కూలగొట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిరంకుశ చర్యలపై మండిపడ్డారు. చండూరు మున్సిపాలిటీకి ₹1 నిధులు తీసుకురాలేదని దద్దమ్మన్నారు. తాను మున్సిపాలిటీ అభివృద్ధికి 50 కోట్ల రూపాయలు తీసుకొచ్చానన్నారు. రోజుకొక ఆలోచన చేస్తూ రోడ్ల నిర్మాణాలను మారుస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను భయపెట్టి ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. దమ్ముంటే మున్సిపాలిటీని అభివృద్ధి చేసి చూపించాలని డిమాండ్ చేశారు. ఏమున్నా మాటలు చెప్పడం వరకే కానీ ఒక్క పని కూడా చేసే లేదు. ఈయన మాటల గోపాలు, కోతల గోపాలు, దగులువాజు గోపాలు తప్ప పని గోపాలు కాదు. ఈయన పనితనం లేదు, ఈయనకు మాటలతనము ఏమున్నా కానీ అన్ని అబద్ధాలు, అన్ని ఈ విధంగా కక్ష సాధింపు చర్యలకే అడుగులేస్తుండు తప్ప ఈ ప్రాంతాభివృద్ధి కొరకు అడుగులేస్తలేడు. ఇవాళ ఏం తెచ్చినాడు ఈ నియోజకవర్గానికి? గతంలో ఒకసారి ఎంపీ 5 ఏళ్ళు, గతంలో ఎంపీ, తర్వాత ఎమ్మెల్సీ, తర్వాత ఎమ్మెల్యే, ఈ రోజు మళ్ళీ ఎమ్మెల్యే. 14 సంవత్సరాలు నీ రాజకీయ జీవితంలో ప్రజాప్రతినిధిగా ఉండి ఏ గ్రామంలోన్నా నువ్వు ఒక్క శిలాఫలకం చేసినావా? ఏమున్నా మాటలు చెప్పడం వరకే కానీ ఒక్క పని